హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ సామాస్ ఫిల్మ్ ఫ్రీక్. త్రిష లీడ్ రోల్ ప్లే చేసిన బృంద అనే వెబ్ సిరీస్ సోనీ లీవ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇది టోటల్గా 8 ఎపిసోడ్స్తో ఉన్న వెబ్ సిరీస్. ఇది క్రైమ్ థ్రిల్లర్ డ్రామా అయినప్పటికీ కూడా చూసే ప్రేక్షకుడికి ఒక 1-2 ఎపిసోడ్స్లోనే ఈ కథ కాన్సెప్ట్ ఏంటి, ఈ కథ ఎటు నుంచి టర్న్ తీసుకోబోతుంది అనేది ఒక క్లూ అయితే దొరికిపోతుంది. అండ్ ఆ తర్వాత ఉన్న 2-3 ఎపిసోడ్స్ చూసేటప్పటికి ఈ కథలోని మెయిన్ కల్ప్రిట్ ఎవరు, అంటే ఈ కథలో జరిగే క్రైమ్ వెనకాల అసలు కల్ప్రిట్ ఎవరు అనేది అయితే ఒక క్లూ చూసే ప్రేక్షకుడికి అర్థమైపోతుంది. బట్ ఈ స్టోరీలో ఉన్న అంటే ఈ క్రైమ్ వెనకాల ఉండే ఇన్వెస్టిగేషన్, త్రిష పర్ఫార్మెన్స్ కానీ, త్రిషతో ఉండే సారథి అనే ఒక క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ కానీ, అంటే ఇందులో తీసుకున్న ప్రతి క్యారెక్టర్ కూడా ప్రతి క్యారెక్టర్ వెనకాల ఉండే ఆ క్యారెక్టరేషన్ అంతా కూడా చూసే ప్రేక్షకుడికి 8 ఎపిసోడ్స్ కూడా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది డ్రామా. అండ్ ఈ కథ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఒక డార్క్ ఫారెస్ట్లో ఒక అన్న కోసం చెల్లి వెతుకులాట. ఆ తర్వాత అదే నైట్ ఆ ఊరి వాళ్ళు దేవుడి పేరు చెప్పి ఆ పాపని బలి ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. మరి ఆ అన్న ఆ చెల్లిని కాపాడుతాడా లేదా? సో అక్కడ కట్ చేస్తే నెక్స్ట్ ఆ చెల్లి ఈ త్రిష అన్నమాట. సో అంటే ఇక్కడ మనకి స్పాయిలర్ని కాదు కానీ మనకు అర్థమైపోతుంది 1-2 ఎపిసోడ్స్లోనే, ఇది ఫస్ట్ ఎపిసోడ్లోనే మనకు అర్థమైపోతుంది ఆ పాపనే ఈ త్రిష అన్నట్టుగా. సో అక్కడ ప్రేక్షకుడికి ఒక క్లూ దొరికిపోతుంది. బట్ ఆ అన్న ఏమైపోయాడు అనేది ఇక్కడ ఇంకా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అంతా నడుస్తూ ఉంటుంది. బట్ మనకు 1-2 ఎపిసోడ్స్లోనే చెప్పాను కదా, మనకి అర్థమైపోతుంది నెక్స్ట్ టర్న్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది. కానీ మెయిన్ త్రిష క్యారెక్టర్, అంటే త్రిష ఇందులో పోలీస్ ఆఫీసర్. అంటే ఈ క్రైమ్స్ ఏవైతే అంటే దేవుడి పేరు చెప్పి చేసే హత్యలు ఏవైతే ఉన్నాయో ఆ హత్యలు ఎవరు చేస్తున్నారు అంటే మరి తప్పిపోయిన వీళ్ళ అన్న చేస్తున్నాడా, త్రిష వాళ్ళ అన్న చేస్తున్నాడా, లేకపోతే అన్న వెనకాల ఇంకేమన్నా గ్యాంగ్ ఉందా ఏంటి అనేది అంటే ఇది మనకు ఫస్ట్ అర్థం కాదనమాట. అంటే కొంచెం క్లూ ఇచ్చినట్టుగానే ఇస్తారు కానీ ప్రేక్షకుడికి దీని వెనకాల ఏదో వేరే ఇంకా ఒక రీజన్ ఉండుంటుంది, ఎవరో దీని మెయిన్ కల్పిట్ ఎవరో ఉండుంటారు అనేది అయితే కేస్ ఇన్వెస్టిగేషన్ నడుస్తున్న కొద్దీ కొంచెం ఇంట్రెస్టింగ్గా అండ్ కొన్ని కొత్త టర్న్స్ తీసుకోవడము అవి మనకు ఎపిసోడ్ బై ఎపిసోడ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. బట్ మెయిన్ త్రిష పర్ఫార్మెన్స్ అండ్ త్రిషతో పాటు ఉండే ఇంకో పోలీస్ క్యారెక్టర్ ఉంటుంది సారథి అని. సో ఆ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ అయితే మనకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అండ్ కొన్ని ఎమోషన్స్ కూడా సారథి అనే క్యారెక్టర్ వల్ల అండ్ త్రిషకు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉండడము అది కూడా మనకు అర్థమైపోతుంది. ఈ బృంద మొత్తం ఈ స్టోరీ అంతా కూడా త్రిష అన్న అయిన సత్య అనమాట. సత్య క్యారెక్టర్ ఉంటుంది. ఆ సత్య క్యారెక్టర్ కూడా ఇంట్రెస్టింగ్ అంటే మెయిన్ రోల్ అంతా కూడా సత్య అండ్ త్రిష. ఈ 2 రోల్స్లోనే మీకు స్టోరీ అంతా కూడా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. టర్న్స్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. బేసిక్గా ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కంటే ముందు ర్యాండమ్గా ఒక హత్య జరుగుతుంది. ఆ హత్య జరిగిన తర్వాత త్రిషకు ఒక క్లూ దొరుకుతుంది. ఆ దొరికిన క్లూ ఏంటి, ఎక్కడో దేవుడి పేరు చెప్పుకొని దేవుడి పేరుతోటి చేసే హత్యలకి అంటే ఆ మెయిన్ కల్ప్రిట్కి ఇక్కడ తనకు దొరికిన ఆ క్లూకి మధ్యలో కనెక్టివిటీ అదంతా కూడా ఈ ఇన్వెస్టిగేషన్లో మనకు ఇంట్రెస్టింగ్గా తీసుకొచ్చారు కథ అంతా. మెయిన్ ఇందులో మీకు నచ్చేది త్రిష పర్ఫార్మెన్స్ అండ్ త్రిషతో పాటు సారథి అనే ఒక క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ తన లైఫ్ స్టోరీ అదంతా కూడా కొంచెం ఎమోషనల్ పార్ట్ తీసుకురావడము. అండ్ త్రిష బ్యాక్గ్రౌండ్ నుంచి అంటే త్రిష ఫ్లాష్ బ్యాక్ ఏంటి, త్రిష అంటే తనకి దొరికిన క్లూకి తన ఫ్లాష్ బ్యాక్ కూడా సంబంధం, తన ఫ్లాష్ బ్యాక్కి అండ్ ఈ ఇన్వెస్టిగేషన్కి కూడా తన గతంతో కూడా సంబంధం ఉంటుంది అనమాట. సో ఇది కూడా కొంత పార్ట్ మనకి ఇంట్రెస్టింగ్గా ఉండడం. అండ్ ఇందులో ఇంకా త్రిష తండ్రి రోల్ ప్లే చేసిన జయప్రకాష్ క్యారెక్టర్ కూడా ఇందులో ఇంపార్టెంట్ క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది. సో ఇవన్నీ ఆల్టుగెదర్ క్యారెక్టరేషన్ ఇదంతా కానీ, ఇన్వెస్టిగేషన్ కానీ ఇదంతా కూడా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో చూడదగ్గ వెబ్ సిరీస్ అని చెప్పొచ్చు. సో ఇది ఈరోజు బృంద వెబ్ సిరీస్ రివ్యూ. మరి నా రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రివ్యూతో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.